అయ్య బాబోయ్! ఎండలేంటన్నా ఇలా కాస్తున్నాయి. హలో గైస్ వెల్కమ్ టు పల్లెటూరు మాటలు. ఈ రోజైతే సండే కాబట్టి గౌరీపట్నం వెళ్దామని నిర్ణయించుకున్నాం. అలా మా బామ్మర్దికి ఫోన్ చేసి రారంటే ఆడొచ్చాడు తీసుకెళ్ళడానికి. అలా అయితే బండేసుకొని స్టార్ట్ అయిపోయాం గౌరీపట్నానికి. అలా సగం దూరం వెళ్ళాక వెనక్కి తిరిగి ఈడేంటి ఏం మాట్లాడతలేదని వెనక్కి తిరిగితే ఈడు మట్టికి లవర్ బాయ్ కాబట్టి చాటింగ్‌లో బిజీ అయిపోయాడు. అలా వెళ్తుంటే మట్టికి ఎండలు మట్టికి చాలా బీభత్సంగా కాస్తున్నాయండి. ఈ బీభత్సమైన ఎండలో నేను కోరుకునేది ఏంటంటే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే గౌరీపట్నం వచ్చేసింది. అలా లోనకైతే వెళ్ళాం. ఇక్కడ నుంచి అయితే పైకి వెళ్ళడానికి అయితే టికెట్ తీసుకోవాలి. అదే బైక్‌కి టికెట్ తీసుకోవాలి. ఇంకెలాగో పైకి ఎక్కడానికి బండి తీసుకెళ్ళిపోదాం నడిచాక వెళ్తాం ఎండలో అనుకుని బండికి టికెట్ తీసుకున్నారు ₹20. అలా పైకి వెళ్ళిపోయాం. పైనుంచి చూస్తున్న మట్టుకి వ్యూ మట్టుకి చాలా బాగుందండి. మీకు ఫోన్లో సరిగ్గా కనిపించకపోవచ్చు, లైవ్లో మట్టుకి చాలా బాగుంది. అలాగే ఇక్కడ ఉండే పెద్ద హాల్ అయితే ఏదైతే ఉందో అందులోకి వెళ్ళి ప్రశాంతంగా కూర్చున్నాం కాసేపు. చల్లగా ఉంది అక్కడ, ఎండలు అంతలా ఉన్నాయని. ఇంకా అలా చూసుకుని అన్నీ ఇంటికి వచ్చేసి రిటర్న్లో ఇంకా ఎండకి తట్టుకోలేక సుగంధి సోడా అయితే చెప్పేసాం. బాబాయ్ అలా కలిపేసి మా చేతిలో పెట్టాడు. దాన్ని తాగుతున్నంతసేపు అయితే కొంచెం ప్రశాంతంగా అనిపించింది. తాగేకి మట్టి కంపల్సరీ ఇంకోటి తాగాలనిపించింది కానీ ఇంటికి వెళ్ళిపోవాలని అర్జెంట్గా వెళ్ళిపోయాం. ఇలాంటి వీడియోస్ కోసం ఫాలో చేసి లైక్ చేస్తాం మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఉంటానండి.